భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. విష్ణువు యొక్క పాంచజన్య శంఖం కేవలం ఒక యుద్ధవాద్యం కాదని, అది పంచభూతాల భూమి, నీరు, అగ్నివాయువు, ఆకాశం ఆది ధ్వనుల నుండి ఉద్భవించిందని, అందుకే దాని నాదం విశ్వసృష్టికి మూలమని పురాణాలు చెబుతాయి. వరుణ దేవుడికి సువర్ణ కలశమని దివ్యమైన పాత్ర ఉండేదని, దానిలోని నీరు సకల పాపాలను ప్రక్షాళన చేయగలదని, అది ఒకప్పుడు ప్రాచీన ఋషికి లోక కళ్యాణం కోసం ఇవ్వబడింది. అగ్నిదేవుడి కిత్రిపాదగ్ని అనే రూపం ఉందని, ఆయన 3 కాళ్లతో 3 వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం సూచిస్తూ యజ్ఞాలను నిరంతరం పోషిస్తాడని చెబుతారు. లంకకు వారధి నిర్మించేటప్పుడు వానర నాయకుడు నీలుడు తాకిన ప్రతి రాయి తేలియాడుతూ సముద్రంపై వారధి నిర్మించడానికి సహాయపడిందని ఒక అద్భుతమైన రహస్యం. అశ్వత్థ వృక్షం, రావి చెట్టు విశ్వంలో నివూర్ధ్వ మూలంగా, దాని మూలాలు స్వర్గంలో ఉండగా శాఖలు భూమిపై విస్తరించి కాలచక్రాన్ని, పునర్జన్మ రహస్యాలను సూచిస్తాయని చెబుతారు. కశ్యప ప్రజాపతి కేవలం భార్యల ద్వారానే కాకుండా తన సంకల్ప శక్తితోలోతైన ధ్యానం ద్వారా వివిధ దేవ అసురనాగ జాతులను సృష్టించాడని, ఇది సృష్టిలోని మహత్తర శక్తులకు అద్దం పడుతుంది. కపిల మహర్షి సగర పుత్రులను భస్మం చేయడమే కాకుండా సాంఖ్య తత్వశాస్త్రాన్ని సృష్టికి అందించాడని, పురుషుడు, ప్రకృతి అనే 2 మూలకాల నుండి విశ్వం ఎలా ఆవిర్భవించిందో వివరించాడు. కుబేరుడు ఒకసారి తన సమస్త సంపదను కోల్పోయినప్పుడు ఆయన యక్షిణీ సాధన చేసి భూమిలోని అంతర్గత శక్తులను ప్రసన్నం చేసుకుని తిరిగి తన ఐశ్వర్యాన్ని పొందాడని చెబుతారు. మేరు పర్వతం కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదని, అది విశ్వానికి ఆధార స్తంభంగా, సకల దేవతల శక్తి కేంద్రంగా, కాలాతీత ధ్యాన స్థలంగా ప్రకాశిస్తుందని పురాణాలు చెబుతాయి. బ్రహ్మదేవుడి 4 తలలు కేవలం రూపానికి మాత్రమే కాదని, అవి 4 వేదాలకు, సృష్టిలోని 4 దిక్కులకు ప్రతీకలని, కాలచక్రాన్ని నిర్దేశిస్తాయని చెబుతారు. ఈ కథల కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.